మణిపూర్లో దాష్టీకం నడుస్తోంది. అందులో కీలకమైనటువంటిది మెజార్టీ మైతేయులకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంతో రాజుకున్న అగ్గికి 200 మందికి పైగా బలైనటువంటి ఉదంత నుంచి తేరుకున్నటువంటి మణిపూర్లో మళ్ళీ విద్వేషాగ్ని రాజుకుంటుంది. లాస్ట్ వీక్ అపహరణకు గురైనటువంటి 6 మృతదేహాలు తాజాగా నదిలో బయటపడటంతో మైతేయి వర్గాల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మైతేయి అనుకూల వర్గాలు ఇప్పుడు ఎమ్మెల్యేల నివాసాల మీద దాడులకు చేసిన నిరసనలు ఆందోళనలు ఒక్కసారిగా ఉధృతమైనవి. పుకార్లు తప్పుడు వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు మణిపూర్ ప్రభుత్వం వెంటనే 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. ఘర్షణాత్మక సున్నిత ప్రాంతాలకు కర్ఫ్యూ విధించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కంగ్ఫోక్సీ, చురాచాంద్పూర్ జిల్లాల్లో నెట్ సేవల్ని ఆపేశారు. కుకీ జో వర్గానికి చెందినటువంటి గ్రామ వాలంటీర్లుగా చెప్పుకునే 11 మంది సాయుధులు బోరే బెక్రా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ మీద దాడికి తెగబట్టడం. అయితే భద్రతా బలగాలు ఎదుర్కాల్పులో 11 మంది చచ్చిపోయారు. దీనికి ప్రతీకారంగా మైతేయి వర్గానికి చెందిన వాళ్ళ కుకీ సాయుధ మూకలు నవంబర్ 11వ తేదీన ఎత్తుకుపోయింది. అపహరణ గురైన వారిలో 6 మృతదేహాలు శుక్రవారం జిరిలాం జిల్లాలో బయటపడ్డాయి. అస్సాం మణిపూర్ సరిహద్దు వెంట ఉన్న జిరిముక్ గ్రామ సమీప జినీ బారక్ నదీ సంగమ ప్రాంత జలాల్లో ఆ మృతదేహాన్ని కనుక్కున్నారు. 3 చిన్నారులు ఉన్నారు. ఇందులో 3 మహిళలు. దీంతో తమ ఆడబిడ్డల్ని, తమ చిన్నపిల్లల్ని చంపేశారన్నటువంటి ఆగ్రహంతో రగిలినటువంటి మైతేయి వర్గం పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగింది. ఇంఫాల్ లోయలోని చాలా ప్రాంతాల్లో వేలాది మంది నిరసనల ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేల నివాసాల మీద కూడా మైతేయి వర్గీయులు దాడులు చేశారు.